నమస్కారం, మీరు చూస్తోంది పెన్ టీవీ న్యూస్. పెద్ద పెద్ద మాల్స్ లో కూడా దొరకని అరుదైన రాఖీలు, ఒకే చోట 1,00,000కు పైగా డిజైన్లు. దేశంలోని పలు రాష్ట్రాల వ్యాపారులను పెద్దపల్లికి రప్పిస్తున్న ప్రత్యేక ఆకర్షణ. ఇప్పుడు పెద్దపల్లి పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. ఆ విశేషాలేంటో చూద్దాం. ఏదైనా పెద్ద మాల్ సెంటర్కి వెళ్తే ఓ 100 కాదు 1000 రకాల వస్తువులు లభిస్తాయి. ఒకే వస్తువు 1,00,000 రూపాయలుగా చూపించే రాఖీ మన పెద్దపల్లిలో మాత్రమే ఉంది. వివిధ హంగులతో తీర్చిదిద్దిన రాఖీలు బహుశా ఇండియాలో ఎక్కడ్లేకపోవచ్చు, కానీ మా దగ్గరున్నాయంటున్నారు రజనీ కృష్ణమూర్తి. వారి పేరును షార్ట్ గా ఆర్కే రాఖీ. 15 ఏళ్ల క్రితం ఇతర రాష్ట్రాల్నుంచి రాఖీలు తెచ్చి విక్రయించే కృష్ణమూర్తి ఇప్పుడు తాను ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగారు. దేశంలోని అనేక రాష్ట్రాల్నుండి పెద్దపల్లికి రాఖీ హోల్సేల్ కొనుగోలు కోసం వస్తున్నారంటే వినేవారికి ఆశ్చర్యమే కలుగుతుంది, కానీ ఇది పక్కా నిజం. పెద్దపల్లి దేనికి ఫేమస్ అనడిగితే ఇప్పుడు ఆర్కే రాఖీ ఫేమస్ అనే స్థాయికి చేరుకున్నది. వివిధ రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు ఇక్కడ పెద్దపల్లికి చేరుకుని లాడ్జిల్లో ఉంటూ రాఖీలను సెలెక్ట్ చేసుకుని తీసుకెళ్తున్నారు. ఇక్కడ అన్నా చెల్లెళ్ల అనుబంధాన్ని ప్రతిబింబించే రాఖీల నుంచి చిన్నారులను ఆకట్టుకునే కిడ్స్ రాఖీలు వరకు జరీ, ఫ్యాన్సీ, స్టోన్, చైన్, జద్దోసి, స్పాంజ్, లుంబా, భయ్యా భాబీ, పెండెంట్, స్పిన్నర్, క్రిస్టల్, మోడీ థీమ్ రాఖీలు ఇలా 100లు కాదు 1000 కాదు 1,00,000కు పైగా రకాల డిజైన్లు అందుబాటులో ఉన్నాయని నిర్వాహకులు చెబుతున్నారు. ఇక్కడ్నుంచి హోల్సేల్గా కొనుగోలు చేసి విక్రయిస్తే మంచి లాభాలు వస్తున్నాయని ఇతర రాష్ట్రాల వ్యాపారులు కూడా చెబుతున్నారు. ఒకప్పుడు బొగ్గు గనులు పరిశ్రమలకు పేరుగాంచిన పెద్దపల్లి ఇప్పుడు ఆర్కే రాఖీతో దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందుతోంది. ఇది నిజంగా పెద్దపల్లికి గర్వకారణం. రిటైల్ అమ్ముకోవడానికి సూపర్ మార్కెట్ చేసుకోవచ్చు, కానీ రేట్ కూడా చౌకగా ఉంది. థ్యాంక్ యూ సార్. శ్రీనివాస్, ఇప్పుడు హైదరాబాద్లో అంత పెద్ద మహానగరంలో పెద్ద పెద్ద మాల్స్ ఉన్నాయి కదా, మీరు పెద్దపల్లికి ఎందుకు రావాలనిపించింది? ఒక్కసారి మా రిపోర్ట్తో మాట్లాడండి, చెప్పండి మీ అభిప్రాయం చెప్పండి. నా పేరు శ్రీనివాస్ అండి. నేను హైదరాబాద్లో ఉంటాను. ఒక 4-5 ఇయర్స్ నుంచి ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ రేట్స్ అనేవి హైదరాబాద్లో ఇక్కడ ఆల్ ఓవర్ తెలంగాణలో చూసుకున్నా చాలా కంపేర్ చేసుకుంటే ఇక్కడ రేట్లు చాలా తక్కువ ఉంటాయి. ఇంకా మోడల్స్ అయితే ఇక లక్షలాది మోడల్స్ ఉంటాయి. ఇక్కడ దొరికాయి. మ్యానుఫ్యాక్చరింగ్కి వీళ్ళదే కాబట్టి పక్కకి మంచి మంచి మోడల్స్ దొరుకుతాయి. మనకి బాక్స్ ఐటమ్ కానీ బాగుంటుంది. ఇంకోటి రాఖీది చాలా స్టాండర్డ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. అందుకని మేము ఖచ్చితంగా అంత దూరం నుంచి ఇంత దూరం వచ్చి ఇక్కడ నుంచి తీసుకొని వెళ్తాం. మళ్ళీ మనం తీసుకున్న తర్వాత వీళ్ళది ఎట్లా అంటే ప్యాకింగ్ చేసి ట్రాన్స్పోర్ట్ ఫ్రీ చేస్తాం. ఓకే, మనకు ఫ్రీ చేస్తారు. ఇంకోటి బాక్స్ ఎట్లా ప్యాకింగ్ చేస్తారంటే డ్యామేజ్ కాకుండా చేస్తారు. ఒక్క పీస్ బి డ్యామేజ్ కాదు అది. ఓకే శ్రీనివాస్, అంటే మీరు అక్కడ కొన్ని వ్యాపారం చేసినప్పటికీ ఇక్కడ కొన్ని వ్యాపారం చేస్తుంటారు కదా, మీరు వ్యాపారం కోసమే వచ్చింది కదా. లాభాలు ఎట్లా ఉన్నాయి మీకు? లాభాలు అంటే 100 రూపీస్కి 20 రూపీస్ ఇక్కడ పెట్టినాం అనుకోండి, 80 రూపీస్ వస్తుంది. వెరీ గుడ్. అంటే మనం అది డిసైడ్ ప్లేస్ని బట్టి డిసైడ్ అవుతాం. మనం అమ్మే ప్లేస్ని బట్టి డిసైడ్ అవుతాం. రాఖీలపై అట్లా ఉంటాయి, చూడంగానే అట్రాక్ట్ ఉంటాయి. బస్సులో అమ్మేది వేరు, కాలనీలో అమ్మేది వేరు. ఇక బస్సులో అమ్మేట వాళ్ళకి కొంచెం తక్కువ ఉంటుంది, 50-50 ఉంటుంది. హైదరాబాద్ ఏ ఏరియాలో ఉంటారు మీరు? మేము సికింద్రాబాద్ జనరల్ బజార్లో ఇక్కడ ఈ రాఖీ నడుస్తుంది. అక్కడ మార్వాడీస్, సిక్కుల్స్ వీళ్ళు ఎక్కువ ఉంటారు. ఇది వాళ్ళని చూస్తే కొంచెం అట్రాక్ట్ ఉంటుంది. ఈ రాఖీస్ వాళ్ళు ఎక్కువ స్టోన్స్ అవి ఇష్టపడతారు. అట్లాంటి రాఖీస్ పెద్ద పెద్ద ఇక్కడ దొరుకుతాయి, మంచి మంచి మోడల్స్. అందుకే ఇక్కడ తీసుకోవాలి. మేము గత 38 సంవత్సరాల కింద పెద్దపల్లిలో సీజన్ సెంటర్ అని పెట్టడం జరిగింది. 30 సంవత్సరాలు ఈ రాఖీ అనేది ఇతర రాష్ట్రాల నుండి, అంటే కలకత్తా, బాంబే, జోధ్పూర్, జైపూర్, రాజ్కోట్, అహ్మదాబాద్ నుంచి తెచ్చి ఇక్కడ మేము ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు అమ్మేది. మేము ఓ రోజు ట్రైన్లో రాగా ఈ రాఖీ అనేది వేరే చోటు నుంచి తెచ్చి మనం అమ్మడం ఏంటి, మనమే తయారు చేస్తే బాగుంటుంది కదా అని మా భార్య గారి ఆలోచన ప్రకారం మేము ఇక్కడ రాఖీ తయారీ కేంద్రం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మొట్టమొదటిగా ఆమె ఒక 20-25 మందికి ఇక్కడ రాఖీలు తయారు చేయడం అనేది నేర్పింది. ఈరోజు
రాఖీ అనేది తయారు చేస్తున్నారు. ఈ బీడీ అనేది తయారు చేస్తే అస్తమా, దమ్ము, దగ్గు అనేది ఉంటుంది. ఈ రాఖీ అనేది తయారు చేయడానికి చాలా సులువుగా వాళ్ళ ఇంట్లో ఉండి అన్ని రకాలుగా తయారు చేయడానికి వాళ్ళకు గొప్ప ఉపాధి అనేది లభిస్తున్నది. మేము ఈ రాఖీ అనేది తెలంగాణ మహిళా మండలి తయారు చేస్తున్నటువంటి రాఖీకి మొట్టమొదటిగా మేము ఆంధ్ర తెలంగాణ సప్లై చేసేవాళ్ళము. ఇప్పుడు దాదాపు 25 రాష్ట్రాల నుండి ఇక్కడికి వస్తున్నారు. అంటే అండమాన్ అనుకోండి, రాజస్థాన్ అనుకోండి, కర్ణాటక, కేరళ, ఛత్తీస్గఢ్ చాలా రాష్ట్రాల నుండి ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇతర దేశాలకు అంటే వాళ్ళకు వీడియో కాల్ సౌకర్యం అనేది ఇక్కడ రాలేని వాళ్ళకు వీడియో కాల్ సౌకర్యం అనేది కూడా ఉంది. 10,000 రూపాయల పైన ఖరీదు చేసిన వారికి ఉచిత డెలివరీ అంటే ఇండియా మొత్తంగా మేము ఫ్రీ డెలివరీ అనేది ఇస్తున్నాము. వాళ్ళకు ఎంతో ఆనందదాయకంగా ఉంటుంది ఈ ఉచిత డెలివరీ అనేది. ఇక్కడికి వచ్చేవారికి కూడా దూర ప్రాంతాల నుంచి వచ్చేవారికి వసతి సౌకర్యం కానీ, భోజన సౌకర్యం కానీ మేము ఏర్పాటు చేస్తున్నాం కనుక ఈ తెలంగాణ మహిళా మండలి తయారు చేస్తున్నటువంటి మంచి ఆదరణ అనేది లభిస్తుంది. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.